హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీకోసం. ఈరోజు మనకి నాగమణి గారు హైదరాబాద్ కుక్కట్పల్లి నుండి మెయిల్ రాశారు. ఒకసారి నాగమణి గారి మెయిల్ చదువుదాం. హాయ్ స్వప్న గారు, నేను నాగమణి హైదరాబాద్ కుక్కట్పల్లి నుండి మెయిల్ రాస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీ షో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగమణి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకోసంకి మెయిల్ చేసినందుకు నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? స్వప్న గారు, మా అత్తయ్యకి ఏదైనా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినాలని డాక్టర్ చెప్పారు. సో ఓట్స్తో వాల్నట్స్ ఇంకా యాపిల్ వేసి చక్కగా పారేజ్ లాంటిది ఏదైనా చేసి చూపిస్తే ఆవిడకి బ్రేక్ఫాస్ట్ టైంలో ఇద్దామని అనుకుంటున్నాను. సో మీరు నా కోసం యాపిల్ ఇంకా వాల్నట్తో ఏదైనా ఒక డిష్ హెల్తీగా చేసి చూపిస్తారని ఆశిస్తున్నాను అని నాగమణి గారు మనకి మెయిల్ రాశారు. నాగమణి గారు చక్కటి రెసిపీ అడిగారండి. ఓట్స్ ఇంకా యాపిల్, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకొని పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే కనుక చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిది. అయితే ఓట్స్ తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఎందుకంటే ఓట్స్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెల్లిగా డైజెస్ట్ అవుతూ ఆకలి వేయకుండా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. యాపిల్ ఇంకా కొంచెం బనానా వేస్తే కనుక ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే మనం ఓట్స్ వండుకున్నప్పుడు పైనుండి షుగర్ వేసుకుంటాం. షుగర్ కన్నా బెల్లం చాలా మంచిది. బెల్లంలో ఐరన్ ఉంటుంది. అయితే ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కనుక తీసుకోవాలనుకుంటే కొంచెం బెల్లం తగ్గించండి, వేసుకోకపోయినా కూడా పర్లేదు. ఎందుకంటే మనం బనానా వేస్తున్నాం, ఇంకా యాపిల్ కూడా వేస్తున్నాం. ఒక చిన్న బనానా తీసుకున్నాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళు బనానాను కూడా అవాయిడ్ చేస్తారు, కానీ నేను కొంచెమే వేస్తున్నాను. ఎందుకంటే ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది బనానాలో. సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం పారేజ్ చేసుకోవడానికి ఓట్స్తో రెగ్యులర్గా రైస్తో, గోధుమ రవ్వతో చేసే వెరైటీస్ అన్నీ ఓట్స్తో చేయొచ్చు అనమాట. బాగుంటుంది టేస్ట్. కాకపోతే ఎక్కువ నీళ్ళు వేసేస్తే ఓట్స్ పల్చగా అయిపోతుంది. సో లైట్గా వాటర్ వేస్తే ఉప్మాకి, పొంగల్కి బాగుంటుంది. అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. నాగమణి గారు మనల్ని ఓట్స్తో పారేజ్ చేసి చూపించమన్నారు కాబట్టి నేను ఓట్స్ యూస్ చేస్తున్నాను. పారేజ్ అనేది మనం ఏమైనా వాడుకోవచ్చు అండి. అటుకులతో చేసుకోవచ్చు, గోధుమ రవ్వతో చేసుకోవచ్చు, చిరుధాన్యాలతో చేసుకోవచ్చు. పారేజ్ అంటే ఏం లేదండి. పాతకాలంలో మనం గట్కా అంటాం కదా, జావా గట్కా అంటాం కదా, దాన్ని స్టైల్గా పారేజ్ అంటారనమాట. సో ఇది ఎక్కువగా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. దీన్ని కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అని కూడా అనొచ్చు. నిజానికి అది చాలా మంచిది. పొద్దునే మనం ఫైబర్ ఇంకా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి డేకి కావాల్సిన, అంటే మధ్యాహ్నం లంచ్ వరకు కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుంది. బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. సో హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే బిజీగా ఉన్న లైఫ్లో ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట. మరి ఇప్పుడు ఓట్స్ వేసుకొని, ఓట్స్ని చక్కగా ఏం వేయాల్సిన అవసరం లేదు. నెయ్యి, బటర్, నథింగ్, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అయితే మసాలా ఓట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు ఇలా స్వీట్ వేసుకోకుండా కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకొని మనం ఓట్స్ తయారు చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. ఓట్స్ కూడా రోజు తినాలంటే కొంచెం బోర్ కొడుతుంది కాబట్టి ఫ్లేవర్స్ చేంజ్ చేస్తూ ఉంటే రోజు ఒకటే తిన్నాము అనే ఫీల్ లేకుండా ఉంటుందన్నమాట. ఓట్స్ గురించి చాలా నాలెడ్జ్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం రెసిపీని కంటిన్యూ చేద్దాం. ఇలా కొంచెం మనకి తెలుస్తుంది. ఓట్స్ మనకి ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్లేవర్ లైట్గా బయటకు వస్తుంది. అప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్ తెచ్చుకుందాం. ఓట్స్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ప్లెయిన్గా కూడా బాయిల్ చేసేసుకోవచ్చు, కానీ కొంచెం ఇలా వేయించామనుకోండి ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, బాదాం, జీడిపప్పు ఇంకా వాల్నట్స్. బాదంలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, ఒమేగా 3 కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వాల్నట్స్ ఉన్నాయి కదా, వాల్నట్స్ కూడా ఇందులో ఉండే ఆయిల్, ఇందులో ఉండే ఫ్యాట్ చాలా మంచిది. ఎక్కువగా వాల్నట్స్ తినడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది అంటారు. అంతేకాకుండా ఇందులో మనం జీడిపప్పు వేసాం. జీడిపప్పులో మెయిన్గా చెప్పాలంటే మంచి రుచి ఉంటుంది. అలాగే జీడిపప్పులో ఉండే ఫ్యాట్ కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువే, బట్ ఉండే కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ అనమాట. సో జీడిపప్పు, బాదాం ఇంకా వాల్నట్స్ జనరల్గా మనం నెయ్యి వేసి వీటిని వేయించుకుంటాం, ఎందుకంటే టేస్ట్ మరింతగా పెరుగుతుందని. అయితే ఈరోజు మనం హెల్దీ వర్షన్లో చేస్తున్నాం కాబట్టి అస్సలు ఫ్యాట్ వేయకుండా డైరెక్ట్గానే ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నాం. ఇందులో సహజంగానే ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ నెయ్యి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో చూడండి, మంచి కలర్ వచ్చేసింది కదా. ఇలా
రోస్ట్ అయితే సరిపోతుంది. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇప్పుడు వీటిని కట్ చేయకుండా జస్ట్ క్రష్ చేసుకుందాం. ఇలాగే డైరెక్ట్గా వేయలేం కదా. అలాగే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో పాలు వేసుకుందాం. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓట్స్ కొంచెం వేయగానే ఎక్కువ క్వాంటిటీ అవుతాయి. అందుకే వేసుకునేటప్పుడు కాస్త తక్కువ వేసుకోవాలి. అయితే మరీ ఇంత చిక్కటి పాలు వేసామనుకోండి, ఓట్స్ వేసిన తర్వాత మరీ గట్టిగా అయిపోతాయి. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. కొంచెం వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. పాలు బాగా మరిగిన తర్వాత అప్పుడు ఓట్స్ బాయిల్ చేసుకోవాలి. మరి ఈలోపు ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, వీటిని జస్ట్ క్రష్ చేసుకున్నాం. పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంలో కట్టింగ్ చేసుకుంటూ అవన్నీ మనకి ఎక్కడ వీలవుతాయి చెప్పండి. ఇలా క్రష్ చేసేస్తే కరెక్ట్గా పీసెస్ కూడా అయిపోతాయి. లేకపోతే ఇంకా బిజీగా ఉన్నారనుకోండి, నాగమణి గారు పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం రెసిపీ అడిగారు. జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే మనం బిజీగా ఉంటాం. వాళ్ళకి స్కూల్ టైం అవుతుంది, వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది, ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఆయనకి డబ్బా కట్టించాలి అనుకోండి. సో బిజీగా ఉంటాం కాబట్టి ఖాళీగా ఉన్న టైంలో, మధ్యాహ్నం టైంలో ఇలా చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసేసుకోండి. ఓట్స్ని కూడా చక్కగా రోస్ట్ చేసేసుకొని ఇవన్నీ కలిపి ఒక డబ్బాలో పెట్టుకున్నాను అనుకోండి, రోజుకి కొంచెం తీసి వాడుకోవచ్చు. ఉప్మాలో వేసుకోవచ్చు, అలాగే ఇలా పారేజ్లో కూడా వేసుకోవచ్చు. అయితే మరీ ఎక్కువ రోజులు 15-20 రోజులు అలా స్టోర్ పెట్టుకోకండి. వారం రోజులకు ఒకసారి డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే కనుక పని కొంచెం ఈజీగా అవుతుంది. ఏదైనా సరే ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే కిచెన్లో తొందరగా పని అయిపోతుందండి. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్కి ముందు రోజు ఖచ్చితంగా ప్లాన్ ఉండాల్సిందే. ఇలా డ్రై ఫ్రూట్స్ క్రష్ చేసి రెడీగా పెట్టుకుందాం. లేదు ఇలా డ్రై ఫ్రూట్స్ ఎందుకు రోస్ట్ చేసుకొని వేసుకునే దానికన్నా ముందు రోజే టైం ఉంటే కనుక నైట్ నానబెట్టేసేయండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ పొద్దున్నసరికి చక్కగా నానతాయి కదా, వాటిని నైఫ్తో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతాయి. అలా కూడా బాగుంటాయి. అప్పుడు రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కట్ చేసినవి పోరేజ్లో వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు యాపిల్ కట్ చేసుకుందాం. అయితే యాపిల్ ఇంకా బనానా అప్పటికప్పుడే ఫ్రెష్గా కట్ చేసుకోవాలి. మీ అందరికీ ఐడియా ఉండుంటుంది, ఎందుకంటే నల్లగా అయిపోతుంది కదా. సో యాపిల్ ఇంకా బనానా కూడా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. ఏది కూడా పెద్ద పీసెస్ మధ్యలో ఎక్కువ తగిలితే బాగుండదు అనమాట. సో అందులోనూ కొంచెం పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి చేసిస్తే కనుక చాలా చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మంచిది. పిల్లలు తీసి పక్కన పెట్టకుండా ఉండేలాగా అనమాట. అలాగే అరటిపండుని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం మంట పెద్దగా పెడదాం, పాలు ఇంకా వేడవ్వలేదు. అరటిపండు ఇంకా యాపిల్ కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ ఫ్రూట్స్ అని చెప్పి వేసుకుంటే మనకి ఓట్స్ టేస్ట్ తెలియదు. యాపిల్ మనం చిన్నగా కట్ చేసాం కాబట్టి బనానా కూడా చిన్నగానే కట్ చేద్దాం. అలాగే పక్కన కొంచెం గార్నిష్ కోసం ఉంచుకుందాం. యాపిల్ ఇంకా బనానా కట్ చేసేసాం కదా. ఇప్పుడు పాలు కాగుతున్నాయి. ముందుగానే బాగా కాచి చల్లార్చుకున్న పాలవి, అందుకని కొంచెం వేడైతే సరిపోతుంది. పచ్చిపాలు అయితే బాగా మరగబెట్టండి. ఇప్పుడు ఇందులో మనం ఓట్స్ వేసుకుందాం. ఓట్స్ ఎక్కువగా వేయకండి, చాలా చిక్కగా దగ్గరకు వచ్చేస్తాయి. మీకు కొలత తెలియాలి అంటే 1 కప్పు ఓట్స్కి 10 కప్పుల పాలు వేసుకోవాలి. ఉడికితే చాలా దగ్గరకు వచ్చేస్తాయి, చిక్కగా అయిపోతాయి అన్నమాట. ఓట్స్ బాగా ఉడుకుతూ ఉంటుంది. నేను దీన్ని ఇలా ఉడకబెడుతూ ఉంటాను. ఓట్స్ చక్కగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసుకోవాలి. ఓట్స్ బాగా ఉడికిన తర్వాత బెల్లం వేయాలి, లేదంటే పాలు విరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఏదైనా సరే స్వీట్ వేసిన తర్వాత ఓట్స్ అయినా రవ్వ అయినా ఏదైనా సరే వేస్తే కనుక మనం వేసే పదార్థం ఉడకదనమాట. అందుకే బాగా ఉడికిన తర్వాతనే షుగర్ అయినా బెల్లం అయినా యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఓట్స్లో బాగా మరగబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు. స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది. సో మరి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు గ్లాస్ బౌల్ ఒకటి తెచ్చుకుందాం. అయితే రెగ్యులర్గా ఇంట్లో ఏం చేస్తాం, మనం అన్నీ ఒక దగ్గర కలిపేసి బౌల్లో వేసి తినండి అని చెప్పి మనం వాళ్ళకి ఇచ్చేస్తాం. అలా కాకుండా కొంచెం అందంగా కనిపించాలి అంటే ఫస్ట్ ఇలా కింద కొంచెం ఫ్రూట్స్ వేసుకోవాలి. యాపిల్, బనానా,
దాంతోపాటు కాస్త డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కొంచెం ఓట్స్ వేయగానే ఉడకగానే చూడండి ఎంత చిక్కగా అయిపోయాయో, దగ్గరకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఓట్స్ తర్వాత మళ్ళీ యాపిల్, బనానా, కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే మంచిది. వేడిగా తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. అదే చల్లగా చేసిచ్చామనుకోండి ఇంకా బాగుంటుంది అన్నమాట. చల్లగా అయిన తర్వాత ఓట్స్ పారేజ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు కదా, ఈసారి ట్రై చేయండి. ఇప్పుడు పైనుండి ఇలా కనుక చేసిచ్చామనుకోండి చూడ్డానికి ఎంత బాగుందో, తింటే కూడా అంతే హెల్దీ, అంతే టేస్టీగా ఉంటుంది. ఒకసారి వేడిగా ఎంజాయ్ చేయండి, ఒకసారి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూడా బాగుంటుంది. యాపిల్ వాల్నట్ పారేజ్ మనం తయారు చేస్తాం కదా, తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్లో చూసేయండి. యాపిల్ అండ్ వాల్నట్ పారేజ్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో ఓట్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో బాదం, జీడిపప్పు, వాల్నట్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకుని చాపింగ్ బోర్డ్ పైన క్రష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ లో పాలు, కొద్దిగా నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన పాలల్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఓట్స్ వేసుకొని కాస్త ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ బౌల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్, అరటిపండు ముక్కలు, క్రష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఓట్స్ వేసుకోవాలి. మళ్ళీ పైనుండి యాపిల్, అరటిపండు ముక్కలు, క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, పైనుండి మళ్ళీ ఓట్స్ వేసుకొని చివరగా తేనెతో గార్నిష్ చేసుకుంటే యాపిల్ అండ్ వాల్నట్స్ పారేజ్ రెడీ అవుతుంది. అయితే ఇంకా కలర్ఫుల్గా కనిపించాలి అంటే కొంచెం ఇంట్లో తేనె ఉంటే కనుక హనీతో గార్నిష్ చేస్తే సూపర్గా కనిపిస్తుంది చూడడానికి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ మనం బెల్లం వేసాం, ఆ స్వీట్ సరిపోతుంది. హనీతో గార్నిష్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ హనీ ఫ్లేవర్ కూడా మధ్యలో తగిలితే బాగుంటుంది. సో మరి చూసారు కదండి, మనం నాగమణి గారి కోసం చేసిన యాపిల్ అండ్ వాల్నట్ పారేజ్ రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. వేడిగా ఉన్నా బాగుంటుంది, చల్లగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. మనకి ఈ మెయిల్ సుప్రియ గారు రాశారు. ఏమంటున్నారంటే మెయిల్లో, హాయ్ స్వప్న గారు, నేను సుప్రియ. హాయ్ సుప్రియ గారు, ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. స్వప్న, నేను మ్యాక్సిమం టైం ఇంట్లోనే ఉంటాను. అయితే నాకు ఏదైనా ఒక స్నాక్ నేర్చుకొని పిల్లలకి చేసి పెట్టాలని ఉంది. కడీ బేల్ ఎలా ఉంటుంది? కొంచెం నాకు కడీ బేల్ ఎలా చేయాలో నేర్పిస్తారా? తప్పకుండా సుప్రియ, నేర్పిస్తాను. అయితే కడీ బేలే ఎందుకు ఎంచుకున్నారు పిల్లలకు చేసి పెట్టడానికి? అది కూడా రాసుంటే బాగుండేదేమో. బట్ కడీ బేల్ చాలా బాగుంటుందండి. కడీ బేల్ చేసుకోవడానికి ముందుగా మనం కడీ చేసుకోవాలి. అంటే కొంచెం మన మజ్జిగ పులుసులాగా ఉంటుందన్నమాట. సో మరి కడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పెట్టాను. బేల్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టాను. అయితే బేల్ అనేది ఉట్టి మురుమురాలతోనే కాదండి, ఏదైనా మిక్స్ చేసి చేసుకోవచ్చు, దాన్నే బేల్ అంటారు. అయితే ఈరోజు మనం చేసే ఈ కడీ బేల్లో మనం మిక్చర్ వేస్తున్నాం. అంటే చూపిస్తాను. మన దగ్గర కట్టా మీఠా మిక్చర్ దొరుకుతుంది కదండి, డైరెక్ట్గా ఇలా రెడీమేడ్గా ఉన్న దాంతోనే మనం ఈరోజు బేల్ తయారు చేయబోతున్నాం. అయితే దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఫస్ట్ కడీ తయారు చేసుకుందాం. ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె, తాలింపుకి కాస్త నూనె వేసుకోవాలి. తాలింపులో మనం జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే పసుపు, ఇవన్నీ ఫస్ట్ వేసుకోవాలి. బట్ నూనె మటుకి చాలా వేడవ్వాలి, ఎక్కువ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే పెరుగులో మనం కొంచెం శనగపిండి కూడా కలుపుకోవాలి. బౌల్ తెచ్చుకుందాం. బౌల్లో చిక్కటి పెరుగు, ముందుగానే మనం గిల్ల కొట్టి పెట్టుకోవాలి.
అలాగే కాస్త శనగపిండి. మొత్తం ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలన్నమాట. అలాగే నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు నూనెలో కొంచెం ఆవాలు ఇలా సైడ్కి పెడుతున్నాను, ఎందుకంటే కొద్దిగానే నూనె వేసాం కాబట్టి ఇలా సైడ్కి పెడితే ఆవాలు తొందరగా వేగుతాయి. కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు. వీటితో పాటు కొద్దిగా ఇంగువ. ఇంగువ వేసి డైరెక్ట్గా ఇలా పెరుగు వేసాం అనుకోండి అంటుకుపోతుంది కదా, కొంచెం నీళ్ళు వేద్దాం. కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగు శనగపిండి మిశ్రమం వేసుకోవాలి. అలాగే ఇంకా కొంచెం నీళ్లు పడతాయి. ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కర్రీ చేసేటప్పుడు మొత్తం ఉడికిన తర్వాతే లాస్ట్లో మనం ఉప్పు వేసుకోవాలి, ముందే ఉప్పు వేయకూడదు. సో బాగా ఉడకనివ్వాలి. పెరుగులో మనం శనగపిండి కలిపి ఇలా తాలింపులో వేస్తే బాగా మరిగి దగ్గరగా వస్తుంది. అదే ఉట్టి పెరుగు వేసామనుకోండి, పెరుగు ఉడికిన తర్వాత విరిగిపోతుంది. అందుకే ఇందులో మనం కొంచెం శనగపిండి యాడ్ చేస్తాం. శనగపిండి యాడ్ చేయడం వల్ల చక్కగా కర్రీ థిక్గా వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ కర్రీ రెడీ అవుతుంది కదా, అలాగే ఇంకొక స్టవ్ ఇక్కడ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని ఇందులో పల్లీలు యాడ్ చేసుకొని పల్లీలని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, దోరగా వేయించుకోవాలి. అవి అలా వేగుతూ ఉంటాయి. ఇక్కడ ఒకసారి కర్రీని కలుపుదాం. ఇక్కడ ఉన్న వాటితో అన్నిటితో పని అయిపోయింది. అలాగే కర్రీలో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం, బాగా ఉడికింది. మనం చేసుకున్న కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇది చల్లగా అవ్వాలి. ఇది చల్లగా అయ్యే లోపల ఇక్కడ పల్లీలని ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని, పల్లీలు, కార్న్ఫ్లెక్స్ ఉన్నాయి నా దగ్గర, వీటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. పచ్చి కార్న్ఫ్లెక్స్ అన్నమాట. అలాగే బేల్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నానని చెప్పాను కదా, అవి కూడా దగ్గరగా పెట్టుకుందాం. పల్లీలు వేగుతూ ఉన్నాయి కదా, ఇందులోనే కార్న్ఫ్లెక్స్ వేసుకోవాలి. మనం కార్న్ఫ్లెక్స్ మిక్చర్లో వేస్తూ ఉంటాం కదా, ఆ కార్న్ఫ్లెక్స్ అన్నమాట. అయితే నూనెలో ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటాయి. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా కార్న్ఫ్లెక్స్తో చేసిన మిక్చర్ ఏమైనా ఉంటే దాన్ని కూడా డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. లేదా ఇలా పచ్చి కార్న్ఫ్లెక్స్ ఉంటే నేను చేసినట్టుగా డ్రై రోస్ట్ చేసుకోండి. కార్న్ఫ్లెక్స్ ఇంకా పల్లీలు చక్కగా వేగాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలా డ్రై రోస్ట్ చేస్తే కూడా చక్కగా కరకరలాడతాయండి. ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉంటారు కదా, ఇలా కూడా ఎప్పుడైనా ఒకసారి. ఆయిల్ని అవాయిడ్ చేయాలి అంటే పచ్చి కార్న్ఫ్లెక్స్ని చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి. కొంచెం ఉప్పు, కారం చల్లుకొని తింటే సూపర్గా ఉంటాయి. మరి ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయండి. కర్రీ రెడీగా ఉంది, బేల్ కోసం కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. అలాగే పల్లీలు, కార్న్ఫ్లెక్స్ కూడా వేయించి పెట్టుకున్నాను, ఇవి కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా మనం ఎందులో అయితే కర్రీ బేల్ చేస్తున్నామో ఆ బౌల్ తెచ్చుకోవాలి. ఈ ట్రాన్స్పరెంట్ దాంట్లో చేస్తే కనుక చక్కగా మనకి లేయర్స్ కనిపిస్తాయి.
సో ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాస్ బౌల్ తీసుకున్నాను నేను. ఇందులో ఫస్ట్ కడీ వేసుకుందాం. కింద కడీ వేసిన తర్వాత ఇప్పుడు మనం చేస్తుంది కడీ బేల్ కాబట్టి ఫస్ట్ కడీ కొంచెం ఎక్కువగా కింద బేస్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కొంచెం వేద్దాం మనం పల్లీలు ఇంకా కార్న్ఫ్లేక్స్. వేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా లాస్ట్లో కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్చర్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే నిమ్మకాయ కట్ చేసుకుందాం. నిమ్మకాయ లాస్ట్లో పిండుకుందాం, బట్ కట్ చేసి పెట్టేస్తే రెడీగా ఉంటుంది కదా. ఇప్పుడు గ్రీన్ చట్నీ, అలాగే స్వీట్ చట్నీ. కొంచెం తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం స్వీట్ చట్నీ ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే పైనుండి సేవ్. సేవ్ వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసి మళ్ళీ పైనుండి పల్లీలు, కొంచెం కార్న్ఫ్లేక్స్. సుప్రియ గారు అడిగిన కడీ బేల్ తయారీ విధానం ఒక్కసారి మీరు చిన్న రికాప్లో చూస్తూ ఉండండి. ఈలోపు నేను ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి క్లీన్గా పెట్టేసుకుంటాను. కడీ బేల్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేశాక అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి, పెరుగు మిశ్రమంని తాలింపులో వేసుకొని కాస్త నీళ్లు పోసి బాగా మరిగించిన తర్వాత ఉప్పు వేసుకొని కడీ రెడీ చేసుకోవాలి. తర్వాత మరొక ప్యాన్లో పల్లీలు వేయించుకోవాలి. అలాగే పల్లీలతో పాటు పచ్చి కార్న్ఫ్లేక్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ముందుగా తయారు చేసుకున్న కడీ వేసుకొని దానిపై నుండి వేయించి పెట్టుకున్న పల్లీలు, కార్న్ఫ్లేక్స్ వేసుకొని పైనుండి ముందుగానే రెడీగా పెట్టుకున్న మిక్చర్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, సేవ్, పైనుండి కొత్తిమీర వేసుకొని మళ్ళీ పైనుండి పల్లీలు, కార్న్ఫ్లేక్స్ తో గార్నిష్ చేసుకుంటే కడీ బేల్ రెడీ అవుతుంది. మరి కడీ బేల్ తయారు చేసేసాం కదా. అలాగే ముందు మనం తయారు చేసి పెట్టుకున్న యాపిల్ వాల్నట్ పారేజ్, ఒకటి కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్, ఒకటేమో మన ఇండియాలో చాలా పాపులర్ అయిన, అది పంజాబ్ సైడ్ పాపులర్ అయిన కడీ బేల్ ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది. రెండు రెసిపీస్ చాలా బాగా వచ్చాయి కదండి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, ఈరోజు మీకోసం నచ్చింది కదా. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త రెసిపీస్తో కలుద్దాం. అప్పటివరకు ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com.